బాలీవుడ్ తర్వాత డ్రగ్స్ వాడకంలో టాలీవుడ్డే ముందుంది. ఎందరో యువ హీరోలు దీని బారిన పడుతున్నారు. వీరి పేర్లు సినీ ప్రముఖులకు తెలిసినా బయటకు పెట్టడం లేదు. ఈ రోజు ఏదో తూతూ మాత్రంగా అల్లు అరవింద్, సురేష్ బాబులు దీనిపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని, ఆ మహమ్మారిని వదిలేయాలని, లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. పనిలో పనిగా తమకు డ్రగ్స్ వాడే వారందరి పేర్లు తెలుసునని, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తమను ఎవరూ చూడడం లేదనే భ్రమలో ఉంటుందని, టాలీవుడ్లో డ్రగ్స్ వాడేవారు కూడా తమ విషయం ఎవరికీ తెలియదని భావిస్తారని, వారు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా డ్రగ్స్ ని తెచ్చుకుంటున్నారో తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. వారి భవిష్యత్తు కెరియర్ దెబ్బతినకూడదనే తాము వారి పేర్లను బయటకు చెప్పడం లేదన్నారు. ఇక టాలీవుడ్ కి డ్రగ్స్ మాఫియాకి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలున్నాయి. మన సినీ ప్రముఖులు నైజీరియాకు చెందిన వ్యక్తులతో కలిసి ఈ రాకెట్ నిర్వహిస్తున్నారు. తాజాగా 3 యువ హీరోలకు, 4 దర్శకులకు, ఒక ఫైట్ మాస్టర్ కి, 2 నిర్మాతలకు డ్రగ్స్ వాడుతున్నందుకు అధికారులు, పోలీసులు కలిసి నోటీసులు పంపారు. కానీ 3 యువ హీరోలు అందుబాటులో లేనందువల్ల వారి సన్నిహితుల ద్వారా నోటీసులు పంపారు. మరో 20 మందికి త్వరలోనే నోటీసులు పంపడానికి రెడీ అవుతున్నారు. డ్రగ్స్ అనేవి టాలీవుడ్లో కామన్ గా మారాయని, గతంలో రవితేజ సోదరులైన భరత్, రఘువులపైనే కాకుండా పలువురుపై కూడా ఆరోపణలొచ్చాయి. కానీ భరత్, రఘువులు మాత్రమే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి పోలీసుల చేతికి చిక్కి కోర్టు మెట్లెక్కారు. కాగా ఇప్పుడు డ్రగ్స్ వాడుతున్న ఆ 3 యువ హీరోలు ఎవరు అనే దానిపై పలు పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ శివార్లలో రేవు పార్టీల ముసుగులో డ్రగ్స్ విక్రయం, వినియోగం బాగా ఎక్కువైందని మీడియా చెబుతున్నా, నిన్న మొన్నటి వరకు సినీ పెద్దలు దానిని కొట్టిపారేయడమే కాదు, ఇవన్నీ మీడియా కేవలం సృష్టించిన వార్తలే అని వాదించారు. మరి ఇప్పుడు వారే నిజం ఒప్పుకున్నారు. మరి వారు భవిష్యత్తులో కూడా ఇంతే కఠినంగా వ్యవహరిస్తారా, లేక ఇది కూడా ఆరంభ శూరత్వమేనా అనేది వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.